తెలంగాణ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ సంబంధించి ఎవరైతే ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ లోపల కంపీటెంట్ అథారిటీ కోటాకి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో. సో మనం ఈ వీడియో లోపల డీటెయిల్గా ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ కంపీటెంట్ అథారిటీ కోటా లోపల వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టాలి, ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలి, వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెడితే మనకు సీట్ అలాట్మెంట్ అవుతుంది అని చెప్పి డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్త వస్తే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో మనం ప్రీవియస్గా తెలంగాణ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ సంబంధించి చాలా వీడియోస్ వేసుకున్నాం. అండ్ ఫర్దర్గా ఏ అప్డేట్ వచ్చినా మిస్ చేయకుండా వీడియోస్ అయితే చేసుకుంటూ ఉంటాం. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటే రెగ్యులర్ అప్డేట్స్ అనేది వస్తూ ఉంటాయి అన్నట్టు. ఓకేనా? సో వెన్ ఇట్ కమ్స్ టు హౌ టు గివ్ వెబ్ ఆప్షన్స్ ఇన్ ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్, సో మీకు క్లియర్ ఐడియా వచ్చేలాగా చెప్తాను నేను. దానికంటే ముందు మనకి ఇప్పటివరకైనా ప్రాసెస్ గురించి మనం మాట్లాడుకుందాం. మనకి ఆన్లైన్ లోపల అప్లికేషన్స్ అయిపోయినాయి. ఓకేనా? ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది కంప్లీట్ అయిపోయినాయి. సో తర్వాత ఏం చేసారు, ఆన్లైన్ అప్లికేషన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ రీఓపెన్ చేసారు అన్నట్టు. ఓకేనా? రీఓపెన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ చేసారు. ఆన్లైన్ అప్లికేషన్స్ ఇస్ సంథింగ్ బట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ కంప్లీట్ అయిపోయినాయి. తర్వాత మళ్ళీ ఏం చేసారు అంటే రీఓపెన్ చేసారు అన్నట్టు అప్లికేషన్స్ అనేది. ఓకేనా? సో ఆఫ్టర్ దట్ ఏంటంటే మనకి ప్రొవిజనల్గా ఒక మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసారు. ఓకేనా? ప్రొవిజనల్గా ఒక మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేసారు. అండ్ దాంతో పాటుగా ఎవరెవరు నాట్ ఎలిజిబుల్ అని చెప్పి నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ ఒకటి రిలీజ్ చేసారు. ఓకేనా? సో ఇప్పుడు ఏంది కదా అంటే మనకి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయింది, నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ అయితే రిలీజ్ అయింది. సో ఇందులోపల ఏమైనా మిస్టేక్స్ ఉంటే వాటికి అబ్జెక్షన్ చెప్పండి అని చెప్పి మనకు ఒక స్పెసిఫిక్ డేట్ అండ్ టైం ఇచ్చారు. ఓకేనా? 26 ఆగస్ట్ 2026 12 PM లోపు మీకు ఏమన్నా అబ్జెక్షన్స్ ఉంటే, గ్రీవియన్సెస్ ఉంటే రైజ్ చేయండి అని చెప్పి మనకు ఒక టైం అయితే ఇచ్చారు అన్నట్టు. ఓకేనా? అప్లికేషన్ అయిపోయింది. బేస్డ్ ఆన్ అప్లికేషన్స్ అయిపోయినాయి. అప్లికేషన్ తర్వాత రీఓపెన్ చేసారు. రీఓపెన్ తర్వాత ప్రొవిజనల్ ఒక మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసారు. ఆ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అండ్ దాంతోపాటుగా నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ రిలీజ్ చేసారు. ఓకేనా? ఆన్లైన్ అప్లికేషన్స్ మళ్ళీ రీఓపెన్ చేసారు. ఆన్లైన్ అప్లికేషన్స్, ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్, నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్. ఇందులో అబ్జెక్షన్స్ ఉంటే రైజ్ చేయండి అని చెప్పి మనకు ఒక స్పెసిఫిక్ టైం కూడా ఇచ్చారు అన్నట్టు. ఓకేనా? ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఏదైతే ఉందో ఆన్లైన్ అప్లికేషన్ని బేస్ చేసుకొని, ఓకేనా, ఎవరెవరైతే ఆన్లైన్ లోపల అప్లికేషన్ చేసుకున్నారో ఆన్లైన్ అప్లికేషన్ చేసుకున్న వాళ్ళని బేస్ చేసుకొని మనకు ఈ ప్రొవిజనల్గా మెరిట్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేయడం అయితే జరిగింది అన్నట్టు. అండ్ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ కూడా రిలీజ్ చేశారు. సో ఇప్పుడు ఏంది కదా అంటే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వచ్చింది, నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ వచ్చింది. ఫైనల్గా మనకి రావాల్సింది ఏంది కదా అంటే ఫైనల్ మెరిట్ లిస్ట్ రావాలి. ఓకేనా? ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది రావాలి. అండ్ దాంతోపాటుగా మనకి పీడబ్ల్యూడీకి సంబంధించి, సిఏపికి సంబంధించి, ఈ సింగరేణి వాళ్ళకి సంబంధించిన మెరిట్ లిస్టులు కూడా సపరేట్గా రిలీజ్ చేస్తారు. ఓకేనా? ఫైనల్ మెరిట్ లిస్ట్ వస్తుంది మనకి. అండ్ దాని తర్వాత సింగరేణి వాళ్ళకి సంబంధించిన లిస్ట్ వస్తుంది. అండ్ సిఏపి లిస్ట్ వస్తుంది. పీడబ్ల్యూ లిస్ట్ అనేది సపరేట్ వస్తుంది అన్నట్టు వాళ్ళకి. ఓకేనా? సో ఇప్పుడు ఏంటి అంటే ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చిన రోజే కావచ్చు, లేదంటే ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చిన నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఏంటంటే మనకు ఫేజ్ 1కి సంబంధించిన వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. ఓకేనా? ఏ కాలేజ్ లోపల ఎన్ని సీట్లు ఉన్నాయని చెప్పి సీట్ మ్యాట్రిక్స్ కూడా రిలీజ్ అవుతుంది అన్నట్టు. ఓకేనా? సో ఇవన్నీ కూడా మనకు రిలీజ్ కావడం అయితే జరుగుతుంది ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయిన తర్వాత. ఫైనల్ మెరిట్ లిస్ట్తో పాటు ఇవి కూడా రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటాయి అన్నట్టు. ఒకటేసారి రిలీజ్ అవ్వచ్చు, లేదంటే ఒకవేళ ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయిన నెక్స్ట్ డేనే మనకు ఫేజ్ 1కి సంబంధించిన కౌన్సిలింగ్ షెడ్యూల్ అండ్ సీట్ మ్యాట్రిక్స్ అయితే రిలీజ్ కావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అన్నట్టు. ఓకేనా? సో ఇది ఎగ్జాక్ట్ ప్రాసెస్. ఇప్పుడు ఏంది కదంటే వెబ్ ఆప్షన్ ఎట్లా ఇవ్వాలి. సో ఇప్పుడు మీకు ప్రాసెస్ అర్థమైంది కాబట్టి వెబ్ ఆప్షన్స్ ఎట్లా ఇవ్వాలని చెప్పి చెప్తే మీకు ఐడియా వస్తుంది. ఇప్పుడు ఏంటంటే మనకు ఫేజ్ 1 ఉంటుంది బ్రో. ఓకేనా? ఫేజ్ 1 ఉంటుంది అండ్ మనకి ఫేజ్ 2 ఉంటుంది. ఓకేనా? ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ అంటాం. తర్వాత మాపప్ ఫేజ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? దాని తర్వాత స్ట్రే ఫేజ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? ఒకవేళ సీట్లు ఉన్నాయనుకో, ఫేజ్ 1 తర్వాత సీట్లు ఉంటే ఫేజ్ 2 ఉంటుంది. ఫేజ్ 2 తర్వాత సీట్లు ఉంటే మాపప్ ఫేజ్ ఉంటుంది. మాపప్ ఫేజ్ తర్వాత సీట్లు ఉంటే స్ట్రే ఫేజ్ ఉంటుంది. ఓకేనా? సో మోస్ట్లీ ఏంటంటే ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, మాపప్ ఫేజ్ ఫిల్ అయిపోతుంది. ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్లోనే సీట్లు కూడా ఫిల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి అన్నట్టు. ఓకేనా? ఇప్పుడు ఏంది కదా అంటే వెబ్ ఆప్షన్ ఎట్లా పెట్టాలి అనేది మీరు మెయిన్గా తెలుసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. సో వెబ్ ఆప్షన్లు పెట్టేటప్పుడు ఏంటంటే మనకు అనుకున్న
కాలేజ్‌లో సీట్ రావాలంటే వెబ్ ఆప్షన్స్ ప్లేస్ ఏ గ్రేట్ రోల్. ఓకేనా? సో, వెబ్ ఆప్షన్‌లు ఎట్లా పెట్టాలి బ్రో మరే అనంటే సింపుల్‌గా మీకంటూ ఒక ప్రియారిటీ ఉంటది. మీ ప్రియారిటీని బట్టి ఓకేనా? మీ ప్రియారిటీ ఏదైతే ఉందో మీ ప్రియారిటీని బట్టి మీరేం చేయాల్సి ఉంటదంటే వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. ఓకేనా? వాట్ ఈస్ యువర్ ప్రియారిటీ? ఆ ప్రియారిటీని బట్టి మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. కొంతమందికి ప్రియారిటీ ఏంటిది కదా అంటే గవర్నమెంట్ కాలేజెస్ అనేది కొంతమంది ప్రియారిటీ. కొంతమంది ప్రియారిటీ ఏంటిది కదా అంటే మనకు దగ్గరుండాలె. ఓకేనా? సో, మనకేందంటే నియర్ దగ్గరుండాలి అంటారు. కొంతమంది ప్రియారిటీ ఏందంటే హాస్టల్ ఉండాలంటారు. మోస్ట్‌లీ హాస్టల్స్ అనేది ఉంటాయి. ఓకేనా? కొంతమంది ఏందంటే ఓన్లీ గర్ల్స్ కావాలి అంటారు. కొంతమంది ఏందంటే ఓన్లీ మైనారిటీ ఉండాలి అంటారన్నట్టు. ఓకేనా? సో, వాట్ ఈస్ యువర్ ప్రియారిటీ? కొంతమంది ఏందంటే ప్రైవేట్ లోపల గవర్నమెంట్ సీట్లు కావాలి అనుకుంటారు. సో, ఇందులోపల ఏందంటే ప్రియారిటీ మీది ఏంటిది? వాట్ ఈస్ యువర్ ప్రియారిటీ అనేది కావాలే. మీ ప్రియారిటీని మీరు తెలుసుకోవాలి. ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ ప్రియారిటీ. ఆ ప్రియారిటీని బట్టి కొంతమందికి నాకు టాప్ కాలేజ్ కావాలంటారు. గవర్నమెంట్‌లో టాప్ కావాలంటారు. కొంతమంది నాకు ప్రైవేట్‌లో టాప్ కావాలంటారు. కొంతమంది నాకు ప్రైవేటే కావాలంటారు. ఓకేనా? కొంతమంది నాకు దగ్గరుండాలి అంటారు. కొంతమంది హాస్టల్ అంటారు. సో, దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రియారిటీస్. వాట్ ఈస్ యువర్ ప్రియారిటీ? సో, నీ ప్రియారిటీ ఏంటిది ఇందులోపల అని చెప్పి డిసైడ్ అయ్యి, దాన్ని బేస్ చేసుకొని నువ్వు ఒక ప్రియారిటీ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఓకేనా? సో, ఈ లిస్ట్ ఏదైతే ఉందో, ఈ లిస్ట్ అనేది నువ్వు యూజ్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటది. సో, ఫస్ట్ ప్రియారిటీ అనేది టాప్ గవర్నమెంట్ కాలేజెస్ అయిందనుకో. ఓకేనా? టాప్ గవర్నమెంట్ కాలేజెస్ ఎంబీబీఎస్ అనుకో. మోస్ట్ ఆఫ్ ద పీపుల్‌ది అదే ఉంటది. టాప్ గవర్నమెంట్ కాలేజ్ ఎంబీబీఎస్ అనుకుంటారు. సో, ఇప్పుడు ఏం చేయాలి నువ్వు ఫస్ట్ ఏ కాలేజ్ కావాలి రాసుకో. సెకండ్ ఏ కాలేజ్ కావాలి రాసుకో. థర్డ్ ఏ కాలేజ్ కావాలి రాసుకో. ఫోర్త్ ఏ కాలేజ్ రావాలి రాసుకో. ఫిఫ్త్ ఏ కాలేజ్ కావాలి రాసుకో. అట్లా ఎన్ని పాసిబుల్ అయితే అన్ని కాలేజెస్ లిస్ట్ రాసుకో. గవర్నమెంట్ కాలేజెస్ టాప్ అయిపోయినాయా? తర్వాత నీ ప్రియారిటీ గవర్నమెంట్ అయితే గవర్నమెంట్ కాలేజెస్ ఇయ్యు. లేదు నీ ప్రియారిటీ టాప్ గవర్నమెంట్ కాలేజ్ అయిపోయిన తర్వాత టాప్ ప్రైవేట్ కాలేజ్ అయిందనుకో. సో, అదే కంటిన్యూయేషన్ లోపల టాప్ ప్రైవేట్ కాలేజ్ రాసుకో. లేకపోతే దగ్గరున్న కాలేజా? ఓకేనా? లేకపోతే గవర్నమెంట్ అయితే సరిపోతదా? లేకపోతే ప్రైవేట్ అయితే సరిపోతదా? అనే దాన్ని బట్టి నీ ప్రియారిటీ ఏంటి అనే దాన్ని బట్టి యాస్ మెనీ యాస్ పాసిబుల్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి కాలేజెస్ లిస్ట్ అనేది రాసుకోవాలి. ఓకేనా? సో, చాలామంది చేసే మిస్టేక్ ఏందంటే నేను 10 వెబ్ ఆప్షన్‌లు ఇస్తా అని అంటారన్నట్టు. సో, అట్లాంటి మిస్టేక్స్ మీరు చేయొద్దు. ఎన్ని పాసిబుల్ అయితే అన్ని వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. ఓకేనా? సో, మీకు సీట్ అలాట్‌మెంట్ ఎట్లా అయితది అని చెప్పి నేను చెప్తా. ఓకేనా? సీట్ అలాట్‌మెంట్ ఎట్లా అయితది అని చెప్పి చెప్తా. దాన్ని బేస్ చేసుకొని మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. సో, మీరేంది కదా అంటే ఇప్పుడు వాళ్ళు ఎట్లా చూస్తారు కదా అంటే మెరిట్ బేసిస్ సీట్ అలాట్‌మెంట్ చేస్తారు. ఓకేనా? మెరిట్ ఉంటది కదా! మెరిట్ ఏదైతే ఉందో మెరిట్ బేస్డ్ సీట్ అలాట్‌మెంట్ చేస్తారు. అండ్ దాంతో పాటు మెరిట్ ప్లస్ రూల్ ఆఫ్ రిజర్వేషన్. ఓకేనా? రూల్ ఆఫ్ రిజర్వేషన్ బేస్డ్ అండ్ మెరిట్ బేస్డ్ సీట్ అలాట్‌మెంట్ చేస్తారు. ఫస్ట్ మెరిట్ చూస్తారు. తర్వాత రిజర్వేషన్ బేస్డ్ సీట్ అలాట్‌మెంట్ చేయడం అయితే జరుగుతానట్టు. సో, ఇప్పుడు ఏంది కదంటే నువ్వు ఎన్ని వెబ్ ఆప్షన్స్ ఇచ్చినావో అన్ని వెబ్ ఆప్షన్స్ లోపల మనకు చెక్ చేస్తారన్నట్టు వాళ్ళు. ఓకేనా? నువ్వు ఒక 100 వెబ్ ఆప్షన్‌లు ఇచ్చినావనుకో. 100 వెబ్ ఆప్షన్‌లు ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు అంటే ఫస్ట్ వెబ్ ఆప్షన్ లోపల నీకు సీట్ వచ్చే ఛాన్స్ ఉందా లేదా చూస్తారు. సెకండ్ వెబ్ ఆప్షన్‌లో నీకు సీట్ వచ్చే ఛాన్స్ ఉందా లేదా చూస్తారు. అట్లా థర్డ్ చూస్తారు, ఫోర్త్ చూస్తారు, ఫిఫ్త్ చూస్తారు. ఒకవేళ నీకు ఫిఫ్త్‌లో సీట్ వచ్చే ఛాన్స్ ఉంటే ఫిఫ్త్‌లో నీకు సీట్ ఇచ్చేస్తారు. కింది వెబ్ ఆప్షన్‌లు ఏవి కూడా వాళ్ళు చూడరు. ఒకవేళ నీకు ఫస్ట్ వెబ్ ఆప్షన్‌లో సీట్ వచ్చే ఛాన్స్ ఉంటే ఫస్ట్ దాంట్లో చూస్తారు. నీకు సీట్ ఇచ్చేస్తారు. కింది ఏవి చూడరు. సో, ఇప్పుడు ఏంది కదా అంటే నువ్వు ప్రియారిటీ ప్రకారం ఎయ్యాలి. ఫస్ట్ నీకు ఏది కావాలో అది ఇయ్యాలి. సెకండ్ నీకు ఏది కావాలో అది ఇయ్యాలి. థర్డ్ నీకు ఏది కావాలో అది ఇయ్యాలి. ఫోర్త్ నీకు ఏది కావాలో అది ఇయ్యాలి. సో, అట్లా ఇవ్వడం వల్ల ఏమైతది కదా అంటే మనకి సీట్ వచ్చే ఛాన్స్ అనేది పెరిగినా, పెరగకపోయినా మనకేందంటే అచ్చిన కాలేజ్ మన ప్రియారిటీ ప్రకారం ఉంటది. గుడ్ కాలేజ్ అయ్యుంటది. ఓకేనా? సో, సీట్ రావడానికి మనం చేసే ప్రయత్నం ఏంది? వెబ్ ఆప్షన్‌లు ప్రాపర్‌గా ఇయ్యాలి. సో, వెబ్ ఆప్షన్‌లు ప్రాపర్‌గా ఇచ్చిన తర్వాత మనకు ఒకవేళ ఎలిజిబిలిటీ ఉంటే ఫస్ట్ దాంట్లోనే ఇస్తారు.
ఓకేనా. సెకండ్ దాంట్లో ఎలిజిబిలిటీ ఉంటే సెకండ్ దాంట్లోనే ఇస్తారు. థర్డ్ దాంట్లో ఎలిజిబిలిటీ ఉంటే థర్డ్ దాంట్లోనే ఇస్తారు. కానీ మీరేం చేయాలి, ప్రియారిటీ ప్రకారం ఇయ్యాలి. నాకు టాప్ గవర్నమెంట్ కాలేజ్ కావాలి బ్రో, కానీ నాకు సీట్ వస్తుందో రాదో డౌట్ ఉన్నది అంటే దెర్ ఇస్ నో ఇష్యూ బ్రో, ఇచ్చేసేయి. టాప్ గవర్నమెంట్ కాలేజ్ ఫస్ట్ ఆప్షన్ కింద ఇయ్యు. అక్కడ వస్తుందా రాదా అనేది మనకు అవసరం లేదు. మనం వెబ్ ఆప్షన్ ఇవ్వాలి. సెకండ్ ఇంకో కాలేజ్ ఇవ్వాలి. థర్డ్ ఇంకో కాలేజ్ ఇవ్వాలి. ఓకేనా. సో నువ్వు ఫస్టే ఏదో ప్రైవేట్ కాలేజ్ ఇచ్చినావు అనుకో, అందులోనే సీట్ అలాట్మెంట్ అవుతుంది. వీ హ్యావ్ టు గివ్ అన్ అటెంప్ట్ టు గెట్ సీట్ ఇన్ టాప్ గవర్నమెంట్ కాలేజ్. ఒక అటెంప్ట్ ఇవ్వాలి కదా, అటెంప్ట్ ఇవ్వండి. అటెంప్ట్ ఇస్తే ఒకవేళ వస్తే రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారమో లేకపోతే మెరిట్ బేసిస్ వస్తే మంచిదే కదా, లక్లో కలిగింది అనుకో మంచిదే కదా. ఎవరు చూస్ చేసుకోకపోతే వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఓకేనా. సో నేనేమంటా కదా అంటే వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ప్రియారిటీ ప్రకారం ఇవ్వండి. ఎన్ని పాసిబుల్ అయితే అన్ని వెబ్ ఆప్షన్స్ ప్రియారిటీ ప్రకారం మాత్రమే ఇవ్వండి. సో వాళ్ళు చూస్తారు, చూసి నీకు ఎక్కడ సీట్ వచ్చే ఛాన్స్ ఉంటే అక్కడ ఇస్తారు. నేను 100 పెడితే 100 దాంట్లో ఇస్తారు నాకు సీట్ అని కాదు. ఈ పైనున్న 99లో నీకు సీట్ రానప్పుడు మాత్రమే 100 ఆప్షన్ చూస్తారు వాళ్ళు. 99వ దాంట్లో నీకు సీట్ వచ్చినా కూడా వాళ్ళు 100 ఆప్షన్ అసలు చూడరు. ఓకేనా. సో కాబట్టి ఏంటంటే వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఇవ్వండి. ఓకేనా. అండ్ ఇంకొకటి మనకు ఒక రెగ్యులేషన్ ఉంటుంది. ఏంది అంటే నువ్వు ఫేజ్ 1 లోపల సీట్ అలాట్మెంట్ అయితే నువ్వు జాయిన్ కావాలి. ఓకేనా. కాలేజ్కి ఫిజికల్గా వెళ్ళి సర్టిఫికేట్లన్నీ సబ్మిట్ చేసి నువ్వు జాయిన్ కావాలి. ఒకవేళ నువ్వు జాయిన్ కాలే అనుకో, యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఫేజ్ 2. ఓకేనా. కాబట్టి వెబ్ ఆప్షన్లు జాగ్రత్తగా పెట్టుకోవాలి. సీట్ వచ్చిన వాళ్ళు పక్కా జాయిన్ కావాలి. జాయిన్ కాకపోతే ఫేజ్ 2కి ఎలిజిబిలిటీ ఇయ్యరు. సో జాయిన్ అయ్యి నువ్వు బెటర్ ఆప్షన్కి ట్రై చేసుకోవచ్చు. ఒకవేళ ఫేజ్ 2లో నువ్వు బెటర్ ఆప్షన్కి ట్రై చేస్తే ఫేజ్ 2లో సీట్ వచ్చింది అనుకో, ఫేజ్ 1 సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ఫేజ్ 1 అలాట్మెంట్ అయితే నువ్వు జాయిన్ అయ్యి ఫేజ్ 2లో ట్రై చేసుకోవచ్చు. ఇంకేదైనా ఫర్దర్ ఫేజ్ ఉంటే ఆ ఫేజెస్లో ట్రై చేసుకోవచ్చు. కానీ ఫేజ్ 2లో కానీ ఈ ఫేజ్ 3 అయితే మాపప్ ఫేజ్ ఉందో అందులోపల సీట్ అలాట్మెంట్ అయిందనుకో, ప్రీవియస్ వచ్చిన సీట్ ఫేజ్ 2 సీట్ కావచ్చు, ఫేజ్ 1 సీట్ కానీ క్యాన్సిల్ అయిపోతుంది. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫర్దర్గా నేను రెగ్యులేషన్స్ చెప్తా ఉంటాను. ఓకే. దాని గురించి మీరు ఏం టెన్షన్ తీసుకోకూర్రి. సో మన ఛానల్ లోపల కూడా మనం అయితే రెగ్యులర్గా మంచి అప్డేట్స్ మాట్లాడుకుంటూ ఉంటున్నాం. కాబట్టి డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోరి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయరి. చాలా మంచి అప్డేట్స్ మనం బైపీసీ రిలేటెడ్ ఫర్దర్గా మాట్లాడుకుంటూ ఉంటాం అన్నట్టు. ఓకేనా. సో ఇప్పుడు ఏంది కదా అంటే వెబ్ ఆప్షన్స్ ప్రియారిటీ బేసెస్ ఇవ్వాలి, లేకపోతే మనకు సీట్ అలాట్మెంట్ అయినా కూడా మంచి కాలేజ్లో కాదు. మనం మన హయ్యెస్ట్ పొటెన్షియల్ని యూజ్ చేయాలి. ఓకేనా. వెబ్ ఆప్షన్స్ ఇచ్చి మన హయ్యెస్ట్ పొటెన్షియల్ని యూజ్ చేయాలి. ఆ హయ్యెస్ట్ పొటెన్షియల్ యూజ్ చేసిన తర్వాత సీట్ రాకపోయినా సీట్ వచ్చి ఓకేనా, మనం ఓ 200 ఆప్షన్లు ఇచ్చినాం అనుకో, సపోజ్ ఎగ్జాంపుల్కి చెప్తున్నా, 200 ఆప్షన్ల సీట్ వచ్చినా మంచిదే, కానీ మనం మన హయ్యెస్ట్ పొటెన్షియల్ని వాడాలి అని చెప్పి నేను చెప్తా. ఓకే. దట్స్ మై అడ్వైస్. సో అర్థమైందని చెప్పి అనుకుంటున్నా. వెబ్ ఆప్షన్స్ ఎన్ని పాసిబుల్ అయితే అన్ని ఇవ్వండి, ప్రియారిటీ ప్రకారం ఇవ్వండి. ఓకేనా. నాకు రాదేమో అనుకున్న కాలేజీలు కూడా ఇవ్వండి. ఓకేనా. మనకు వస్తా రాదా కాదు, మనం వెబ్ ఆప్షన్ ఇచ్చినామా లేదా అది మ్యాటర్ అవుతుంది అన్నట్టు. ఓకేనా. సో ఫర్దర్గా ఏమైనా అప్డేట్స్ ఉంటే మన ఛానల్లో మాట్లాడుకుందాం. అండ్ మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత వీడియోస్ చేసుకుంటాం. అండ్ దాంతో పాటుగా మనకి ఏదైతే సీట్ మ్యాట్రిక్స్ ఉందో సీట్ మ్యాట్రిక్స్ వచ్చిన తర్వాత కూడా వీడియోస్ వేసుకుంటూ ఉంటాం. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోరి అండ్ డూ ఫాలోస్ ఫర్ మోర్ కంటెంట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. సైనింగ్ ఆఫ్.